గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గ్రామదేవత మాతృశ్రీ గుప్పాలమ్మ అమ్మవారి ఆలయంలో సాయిబాబా పీఠాధిపతి శ్రీ లలితా సాయి మాతాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బాజా భజంత్రీలు మేళతాళాల నడుమ సారె బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రానున్న సంవత్సరాల్లో బోనాలు వేడుకలను మరింత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. లలిత శివసాయి అండి. అమ్మవారి భక్తుల మేమంతా కూడా గురుమాత లలిత శివసాయి దేవత గుబ్బాలమ్మ అమ్మవారికి వేళ మొదటిసారిగా మేము బోనం ఎత్తడం జరిగిందండి. మా గ్రామ ప్రజలందరూ కూడా అందరం కూడా వచ్చి వేళ మొట్టమొదటిసారిగా అమ్మవారికి బోనం ఎత్తామండి వేళ. ఎందుకంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని, అలాగే రైతులందరూ కూడా చక్కగా వారి పాడి పంటలతో ఆనందంగా ఉండాలని, ఆర్థికంగా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, గ్రామం అంతా కూడా మంచి అభివృద్ధి వైపు ఉండాలని, ఇది మన సనాతన సాంప్రదాయం అండి. ఈ బోనం ఎత్తుకోవడం వల్ల అందరూ కూడా అమ్మవార్లందరూ కూడా చక్కగా అమ్మవారికి చీర సారి అందరూ సమర్పించాలన్నమాట. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ బోనం ఎందుకు తీసుకోవాలి విశేషత అంటే గనక మన గ్రామాన్ని కాపాడే చల్లని తల్లి అండి. ఇప్పుడు గ్రామ దేవత గుబ్బాలమ్మ తల్లి అన్నమాట. అందువల్ల మనకి ఊరి పొలిమేర దేవతలు ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గ్రామ దేవతలకి ఈ బోనాన్ని సారిని సమర్పించుకుంటారో ఆ తల్లి చల్లగా అందరినీ కూడా పిల్లల్ని పాపల్ని ఆర్థికంగా అందరినీ కూడా పెద్దవాళ్ళందరూ కూడా చల్లగా ఊరిని అంతటినీ చల్లగా కాపాడుతుందని మేము అందరం కూడా ఇలా వచ్చి బోనం ఎత్తామండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వచ్చి అందరం కూడా మా గ్రామ ప్రజలందరూ వచ్చి బోనం ఎత్తామండి. మేడం జై భవాని జై మేము సంజయ్ నగర్ నుంచి వచ్చామండి. మేము గోకవరం వాసులమే, సంజయ్ నగర్ వాసులమే అందరం కూడా. గోకవరం గ్రామంలోని సంజయ్ నగర్ నుంచి వచ్చామండి మేము అందరం కూడా అమ్మవారికి బోనం ఎత్తామండి. అందరూ వచ్చారు అన్ని, అందుకే సంజయ్ నగర్ ఒకటే మొత్తం గోకవరం అన్ని వైపుల నుంచి అందరం వచ్చామండి అమ్మవారికి బోనం ఎత్తడానికి. అది ఈరోజు గోకవరం గ్రామంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తండోపతండాలుగా బోనాలు అమ్మవారికి సమర్పించి ఉన్నారు. ఈ బోనాల కార్యక్రమం
ఈ సంవత్సరం మొదటి సంవత్సరంగా సంప్రదాయ పద్ధతిలో మొదలు పెట్టారు. మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వందలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు. శ్రీ మాతృశ్రీ గుబ్బలమ్మ వారి యొక్క దివ్యాశస్సులు ఈ మహిళలందరికీ కలగాలని, మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల రైతులు, వర్తకులు, వ్యాపారులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన శాసనసభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఈ మహిళలందరూ కూడా బోనాలు ఎత్తి అమ్మవారికి పూజలు నైవేద్యం సమర్పించారు. మేము ఈ గుడికి కమిటీ సభ్యులం అండి. గ్రామదేవత గుబ్బలమ్మ తల్లి ఆషాఢ మాస సందర్భంగా చాలా మంది భక్తులు బోనాలు సమర్పించారు. వారిని, వారి కుటుంబాలని ఆ గుబ్బలమ్మ తల్లి కాసి కాపాడి చల్లగా చూడాలని కోరుతూ, అలాగే ఈ ఆషాఢ మాసంలో విశేషం ఏంటంటే అమ్మవారు ఆషాఢంలో ప్రతి సంవత్సరమే బోనాల కార్యక్రమం మొదలుపెట్టారు. వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా ఆవిడ ఇంకా చేసుకుంటారని మేము కోరుకుంటూ సెలవు. రామదేవత గుబ్బలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడడం జరుగుతుందండి. ఈ రోజు గోకవరంలోని సంజీవ నగరం, అలాగే గోకవరం గ్రామ మహిళలందరూ కూడా గుబ్బలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సారే, అలాగే ప్రసాదాలు అన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే గోకవరంలోనే కాదు, గోకవరం మండలం, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు పడి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ గోకవరం మహిళా మండలందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ, ప్రసాదాలు, సారీలు కూడా సమర్పించి వాళ్ళ మనసులోని కోరికలన్నీ కూడా కోరుకుని గ్రామం బాగా అభివృద్ధి చెందాలి. అలాగే వర్తకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారికి ఈ కానుకలన్నీ సమర్పించి బోనాలు సమర్పించారు. శ్రీ గుబ్బలమ్మవారి సన్నిధిలో ఆలయ సేవకులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాతృమూర్తులందరికీ కూడా గుబ్బలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖనే భవంతు అనేటటువంటి కార్యక్రమానికి నిదర్శనం ఈ బోనాల పండుగ అని చెప్పేసి వేల సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం. ఎందుకంటే సర్వజనులు సుఖంగా ఉండాలి, పాడి పంటలతోటి సంతోషంగా ఉండాలి, రైతులు సంక్షేమంగా ఉండాలి అనేటటువంటి పండగే బోనాల పండగ. ఈ బోనాల పండగ అంటే మాతృమూర్తులు, ఆడపడుచులు ఆషాఢ మాసంలో అమ్మవారికి పులకరింపు చేసేటటువంటి కార్యక్రమం, సారే సీర సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొంది సక్రమంగా వర్షాలు కురిసి పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆడపడుచులందరూ చేసేటటువంటి పండగ ఆషాఢ మాసంలో బోనాల పండగ. మేము ప్రేమ సాయి శక్తిపీఠం నుంచి వచ్చామండి. మా గురువు గారు లలితా శివసాయి గారు. మేము శక్తిపీఠం నుంచి బోనం ఎత్తాలని అమ్మవారు మా మాతాజీ గారికి ధ్యానంలో చెప్తే అది జరిపించాలని మా మాతాజీ గారు, మా గురువు గారు జరిపించడం జరిగిందండి. మేము బోనం ఎత్తుకుని అమ్మవారికి ఎంతో ఆనందంగా, కన్నులు వైకుంఠంగా అమ్మవారి బోనం ఎత్తుకుని అందరూ సంతోషంగా ఈ గుబ్బలమ్మ అమ్మవారిని దర్శనం. మేము గోకవరం కొత్తబిల్లెల్లి రూట్లో సాయిబాబా శక్తిపీఠం ఉందండి బాబా గారి, అక్కడి నుంచి వచ్చామండి. సుమారు 30 మంది వచ్చామండి. అంటే కొంచెం మందికి ఇంకా ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియలేదండి, లేకపోతే 100 మంది దాకా వస్తారండి మా పీఠం నుంచి. మా పీఠంలో వారం ప్రతి గురువారం పూజలు జరుగుతాయండి. అదంతా జరిగేది మా గురువు గారు లలితా శివసాయి గారు జరిపిస్తున్నారండి. మా గురువు గారు ఆవిడ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.